హలో అందరికీ. వినాయక చవితికి మనం చేసే స్పెషల్ ప్రసాదాల్లో బెల్లం తాలికలు ఒకటి కదా. బెల్లం తాలికలు సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం గీ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండి ఏమో థ్రెడ్స్ లాగా, కొంచెం పిండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని బెల్లం ఇంకా వాటర్ వేసుకొని బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి. పాకం గమ్ టెక్స్చర్లో వచ్చే వరకు ఉడికించాలి. పాకం రెడీ అయ్యాక తురుముకున్న కొబ్బరి కొంచెం వేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలూకులు అందులో వేసుకోవాలి. ముందు మనం బియ్యం పిండి ఉడికించాం కదా, అదే ఉడికించిన పిండిని కొంచెం తీసుకొని వాటర్లో కలుపుకొని ఇలా తాలూకుల్లో వేసుకోవాలి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.